హాయ్ అండి. యాక్చువల్‌గా మనము ప్రతి వీక్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్‌ని అయితే మనము లాస్ట్ వీక్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాం. అది వీక్ ఫస్ట్. ఆ వీక్ 1 అనేది మనము సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనము వీక్ 1లో 4 స్టాక్‌లు అయితే ఇవ్వడం జరిగింది. మొమెంటమ్ స్టాక్స్, అవే పొజిషనల్ స్టాక్స్ అనేవి 4 స్టాక్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. అవి ఒకటి కొతారిపెట్, 2 లిన్కాన్, 3 ఏడబ్ల్యూహెచ్సిఎల్, 4 వెల్నండ్. ఈ 4 స్టాక్లు కూడా మనము ఎక్కడ బై చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనము క్లారిటీగా వీక్ 1 వీడియోలో, అంటే ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో ఉందో అవి మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనకి 4 స్టాక్లు కూడా టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఏదో టార్గెట్ హిట్ అవ్వడం అంటే ఏదో 2%, 3% కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా 10% పైన మనకి టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 4 స్టాక్లు కూడా ఫస్ట్ టార్గెట్ అనేవి హిట్ అవ్వడం జరిగింది. ప్రతి స్టాక్లో కూడా మనకి 10% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ టార్గెట్ మనం 12% పెట్టాము. ప్రతి స్టాకు కూడా మనకి 12% టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. రెండో టార్గెట్ మనం 24-25% పెట్టాం. రెండో టార్గెట్ కొట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. కానీ మనకి అన్ని స్టాక్స్ కూడా 10% హిట్ అవ్వడం జరిగాయి కాబట్టి 4 స్టాక్లు కూడా మనము క్లోజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వీక్ మనం సక్సెస్ఫుల్గా 10% రిటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. ఎవరైతే ₹1,00,000 పెట్టుబడి పెట్టారో ఈ 4 స్టాక్ల మీద, వాళ్ళకైతే 10,000 రూపీస్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఒక 15,000 అయితే రావడానికైతే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా మీరు ప్రతి స్టాక్లో కూడా బై 4 చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచిగా రిటర్న్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనం బ్యాంక్లో చూసుకున్నట్లయితే పర్ యానం 4% రిటర్న్, 5% రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్లో ఇంచుమించు 20-25% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి బై గాడ్ గ్రేస్ 1 మంత్లోనే మనకి 10% రిటర్న్ అనేది రావడం జరిగింది. మనమైతే 3% రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మనకి 10% రిటర్న్ అనేది రావడం జరిగింది. సో వీక్ 1 మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం కాబట్టి వీక్ 2లోకి అయితే వెళ్ళిపోదాం. వీక్ 2 కూడా మనకి 10% రిటర్న్ అనేది వస్తుందని ఆశిద్దాం. సో ఇది కూడా మన టార్గెట్ ఏంటంటే 3% మాత్రమే. మన టార్గెట్ అంతా 3%. 10% వస్తే ఈజ్ వెరీ వెల్. దీనికి పర్టికులర్ స్టాప్ లాస్లు ఉంటాయి అండ్ టార్గెట్ కూడా ఉంటుంది. ఓకేనా? మీరు స్టాప్ లాస్ని ఎవరైతే బేర్ చేస్తారో వాళ్ళు మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే 2,500 రూపీస్ ఈచ్ స్టాక్లో మీరు వేసుకోండి. 4 స్టాక్స్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అన్నిట్లో కూడా మీరు కొంచెం అమౌంట్ వేసుకొని మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకోండి. ఇకపోతే మనకి వీక్ 2లో చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టాకు బిహెచ్ఈఎల్ అండి ఇది. సో బిహెచ్ఈఎల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ మనకి 156.45. ప్రజెంట్ టైం అయితే మనకి 10 అబోవ్ ఉంది. ప్రజెంట్ అయితే ఈరోజు ట్యూస్డే, వీడియో చేసే టైము 10 గంటలు. ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది లైవ్లో ఉంది. మార్కెట్ అయితే మనకి ప్రజెంట్ 156.50 ఉంది. ప్రజెంట్ కొనొచ్చా అంటే కొనొచ్చు. ఇది మనకి మంచిగా చూసుకున్నట్లయితే మనకి మంచి ప్యాటర్న్గా ఉంది. ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకి 156.50గా ఉంది. కొనొచ్చా అంటే కొనొచ్చండి. ప్రజెంట్ ఉన్న లెవెల్లో మీరు బై చేసుకోండి. మళ్ళీ వినండి, 156.50. దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారంటే ఆల్మోస్ట్ మీరు 140 స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ ఎంత అండి? 140 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ మనకి 170, 190. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ 10%, సెకండ్ టార్గెట్ 20%. ఓకేనా? మొమెంటమ్ స్టాక్లో స్టాప్ లాస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో ఎందుకంటే మొమెంటమ్ అనేది మనకి ఈజీగా ఫైర్ అవుతాయి. సో ఏమాత్రం కొంచెం బ్రేక్అవుట్ అయినా ఫెయిల్ అయితే కిందకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోండి. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది మెయింటైన్ చేయండి. సో బిహెచ్ఈఎల్ అండి, ఈ కంపెనీని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి
ప్రతి ఇయర్ కూడా 0.26% డివిడెండ్ అనేది పే చేస్తుందండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఇది గవర్నమెంట్ కంపెనీ, సో గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకున్న కంపెనీ. సో ఇందులో మనకి మంచిగా రిటర్న్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఇకపోతే రెండో స్టాక్ చూసుకున్నట్లయితే స్పార్క్ అండి. SPARC స్పార్క్ అండి. ఈ స్టాకు ప్రజెంట్ అయితే మనకి ₹279.70 ₹279.70 ఉంది. ప్రజెంట్ కొనొచ్చు అంటే ఒక మంచి ప్యాటర్న్ అండి. ఇది మంచి ప్యాటర్న్ అంటే కప్ అండ్ సాసర్ అంటారు. ఏ ప్యాటర్న్ అండి? కప్ అండ్ సాసర్లో మంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ₹279 అయితే ఉంది. ప్రజెంట్ కొనొచ్చా అంటే కొనొచ్చు. స్టాప్ లాస్ మీరు ఆల్మోస్ట్ మీకు ₹258 స్టాప్ లాస్ పెట్టుకోండి. ₹258, ₹260 మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. ఇంకా మీకు చూడాలంటే మంచిగా మనకి ₹250 258 అయితే మంచి సపోర్ట్ ఉంది. సో 250 పెట్టుకోండి, కొంచెం డౌన్లో పెట్టుకోండి. 12 to 13% స్టాప్ లాస్ ఉంటుంది. ₹250, ₹52 ఆ మధ్య మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ టార్గెట్ మీకు 310, 340 టార్గెట్ ఎంతండి? 310, 340 టార్గెట్. ఓకేనా? సో తర్వాత మీరు చూసుకున్నట్లయితే గ్రాన్యూల్స్ ఇండియా అండి. గ్రాన్యూల్స్ ఇండియా ఇది కూడా మంచి ప్యాటర్న్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మీకు మంచి ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయితే అవడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకి 380 ఉంది. బై చేయొచ్చా అంటే బై చేయొద్దండి. ప్రజెంట్ 390 అబో బై చేయండి. ప్రజెంట్ అయితే 380 ఉంది, బై చేయొద్దు. 390 ఎప్పుడైతే మార్కెట్ అనేది ట్రిగ్గర్ అయిందో మీరు బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ మీకు 360 అండి. స్టాప్ లాస్ మీకు 360, టార్గెట్ మీకు 430 అండ్ 470 టార్గెట్ అండి. సో మేము ఏవైతే స్టాక్ చెప్పామో ఆ స్టాక్లో మీకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అప్ టు 2 lakhs వరకు మీరు బై ఫోర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అందుకని ఎక్కువ మొమెంటం పిక్స్లో అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే రిస్క్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి రిటర్న్ కూడా అదే విధంగా ఉంటుంది. అందుకని ఎక్కువైతే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. 2 lakhs తప్పితే 3 lakhs అంతకు మించి అయితే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా? అప్ టు 3 lakhs వరకు మాత్రమే ఈ మొమెంటం పిక్స్ అనేవి మనకి అడ్జస్ట్ అవుతాయి. మంచిగా రిటర్న్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇకపోతే లాస్ట్ ద లీస్ట్ JSL అండి. ఆల్రెడీ 5 పైసా అన్నది మనము ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మేము చేసే టైంకి ఆల్మోస్ట్ 4% అనేది మూవ్ అయిపోయింది కాబట్టి 5 పైసా అయితే ఇవ్వట్లేదు. సో 5 పైసా అనేది మనము ఆల్రెడీ చూజ్ చేసాము, బట్ 5 పైసా అనేది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యి 4% అనేది ఆల్రెడీ మూవ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసి దాని ప్లేస్లో JSL స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకి JSL స్టాక్ అనేది 525 ఉందండి. ఇప్పుడు కొనొచ్చా అంటే ఇప్పుడు కొనొద్దండి. 547.65 హై కాబట్టి 548 అబోవ్ని మీరు బై చేయండి. ఓకేనా? 548 అబోవ్ బై చేయండి. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ కప్ అండ్ సాసర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఎప్పుడైతే మనకి కప్ అండ్ సాసర్ ప్యాటర్న్లో బ్రేక్ అయిందో ఆల్మోస్ట్ మనకి మంచిగా రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంది. అన్నీ కూడా ప్యాటర్న్ బ్రేక్ అయ్యే స్టాక్స్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి స్టాప్ లాస్ ఏంటి మనం చూసుకున్నట్లయితే మనకి 500 స్టాప్ లాస్ అండి. 500 స్టాప్ లాస్. టార్గెట్ మీరు చూసుకున్నట్లయితే 600, 650. ఓకేనా? సో ఈ 4 స్టాక్ల మీదే మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచిగా రిటర్న్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. వీక్ 1 మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కాబట్టి వీక్ 2 కూడా మనకి 3% అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? మనకి 5 to 10% రిటర్న్ అయితే ఈజీగా రావడానికి అయితే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకి 10% రిటర్న్ ఓవరాల్గా పోర్ట్ఫోలియో మనకి వస్తుందో టోటల్గా మనము కంప్లీట్ చేసేసి మొత్తం అన్ని ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా? ఇది మన యొక్క సినారియో. ఫస్ట్ వీక్ అలాగే మనకి ఆల్మోస్ట్ 12 to 13% వచ్చింది. 10% అబోవ్ ఎప్పుడైతే వచ్చిందో మనం క్లోజ్ చేస్తాం. ఇది వీక్ 2 ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ కూడా మనకి మంచి రిటర్న్ వస్తుందని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.